హలో అందరికీ. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వ్లాగ్ అయితే తీసుకుని నేను మీ ముందుకైతే వచ్చాను. ఇక్కడ నేను నర్సరీకి అయితే వెళ్ళాను. అక్కడ కొంచెం ప్లాంట్స్ కావాలి అని చెప్పేసి అక్కడ అరౌండ్ ఎన్ని ఉన్నాయని చూపిస్తున్నాను మీకు. అక్కడ యాక్చువల్గా నాకు కావాల్సిన మొక్కలు అయితే లేవు, కానీ చెర్రీ నేను వెళ్ళాము, చాలా దూరం వెళ్ళాము. మొత్తం అసలు అయితే మామూలుగా లేదు, మంచి ఎండగా ఉంది. ఇంకా ఫైనల్గా అయితే వాడు మొత్తం అంతా సెర్చ్ చేస్తున్నాడు, వాడికి ఏదో మొక్క నచ్చింది అని చెప్పేసి అని. ఇంకా తర్వాత ఇక్కడైతే మొక్కలు ఒక్కొక్కటి నేను చిన్న షూట్ అయితే తీసుకున్నాను. ఇక్కడ అన్నీ కొంచెం రోజెస్ అలాంటివి అయితే అయిపోయాయి అని చెప్పింది తను అక్కడ. ఇంకా సరే కొంచెం లాగ్ అయితే తీసుకుందాం అనుకుంటే ఫైనల్గా అయితే మా చెర్రీకి ఒక ప్లాంట్ అయితే నచ్చింది, తీసుకుందాం అనుకున్నాను. సరే తర్వాత తీసుకుందాంలే అనుకున్నాను. అన్నీ ఒక చోట తీసుకుంటే బాగుంటుంది కదా అని అక్కడ ఒక అతను వెళ్తున్నారు కదా అక్కడక్కడ పనిచేసే అతను. ఇంకా ఇక్కడ చూడండి పైన కూడా ఇలా వాల్ కింద పెట్టారు. ఇంకా ప్రతిదీ చూసాను ఇక్కడ నేను. ఇంకా తర్వాత రాచెర్రీ నీకు ఏ ప్లాంట్ కావాలో చెప్పు అన్నాను. ఇంకా వాడు వచ్చేసి ఈ ప్లాంట్ అయితే కావాలి మమ్మీ అనుకుని చాలా ఎగ్జైట్గా వచ్చాడు, నేను ప్లాంట్ తీసుకుంటానేమోనని. కానీ ఆ ప్లాంట్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి. ఏమక్క ఏంది ఆవేశం తట్టుకోలేకపోతున్నానక్క. ఫైనల్గా అయితే మేము ఇలా బయట నర్సరీ కింద పెట్టారు ఒక అతను, అక్కడికైతే వచ్చేసాము. అక్కడ చిన్న షూట్ అయితే తీసుకున్నాను, కానీ అక్కడైతే ఆయన లేరు. ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అనుకున్న, ఎండ అయితే మామూలుగా అయితే లేదు. ఇంకా చెర్రీకి అయితే నచ్చిన ఫ్లవర్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి నేను తీసుకున్నాను. అసలు అన్నీ మా చెర్రీయే సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసరికి రోజ్ ప్లాంట్ 150 చెప్పాడు. ఇంకా స్మాల్ ఉన్నాయి కదా అవైతే 50 రూపీస్ చెప్పాడు. ఇంకా మేమైతే 150 రూపీస్వే తీసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ మరీ చిన్నగా ఉంది కదా అని చెప్పేసి. ఇంకా తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అయితే వచ్చారు. అడుగుతున్నాను ఇక్కడ ప్లాంట్స్ ఎన్ని ఉంటాయి ఏంటని. ఆయన వెళ్ళి అంబ్రెల్లా తీసుకొచ్చాడు. అమ్మ నీకు ఏం కావాలి ఏంటో చెప్పు, నీకు ఎంత కాస్ట్ కావాలనుకున్నా ఇస్తాను అన్నాడు. సరే కదా మా చెర్రీ ఇది కావాలన్నాడు కదా, ఇంకా దాన్ని పక్కన పెట్టేసాము. ఇంకా ఫైనల్గా అయితే ఈయన సెట్ చేసుకుంటున్నాడు అవన్నీ. చాలా కాస్ట్ చెప్తున్నారు మీరు, నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ మీరు ఇవ్వండి అంటే, లేదు నీకు ఏమేమి కావాలో తీసుకుని నేను చూసిస్తాను అన్నారు. ఇంకా ఫైనల్గా అయితే మేము ఏమేమి తీసుకున్నాం అనేది ఇక్కడ చూపిస్తాను మీకు చూడండి. ఒక్కొక్క ప్లాంట్ అయితే ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి చూస్తున్నాడు. ఇక్కడ మా చెర్రీకి అయితే ఎల్లో కలర్ ప్లాంట్, రోజ్ ప్లాంట్ ఒకటి, రెడ్ రోజెస్ ఒకటి, ఇంకా వైట్ రోజెస్ ఒకటి తీసుకున్నాడు. ఇక్కడ ఉన్నాయి కదా ఇవేంటంటే అదేంటంటే కార్పోస ట్రీ అంట. అవునా సరే కదా అని చెప్పి అన్నాను. ఇంకొకటి ఏంటంటే తీసుకో అమ్మ బాగుంటాయి, అలా పైకి వస్తూ ఉంటాయి, ఎదుగుతూ ఉంటాయి, తీసుకోండి మీరు అన్నాడు. సరే చూపిద్దాం మా అమ్మకు ఒకసారి అని చెప్పేసి నేను ఇక్కడైతే డిస్ప్లే చేశాను చూడండి. నేను తీసుకున్నాను. ఇంకో ట్రీస్ కూడా ప్లాంట్స్ కూడా అడిగాను. ఇక్కడ అడుగుతున్నాడు, ఎండ ఎక్కువగా ఉన్నది. అయితే అక్కడ నేను కుండీలు కావాలి నాకు అని చెప్పాను, అవి కూడా నీకు ఇస్తాను అంటున్నాడు అతను. కుండీలు అయితే 120 రూపీస్ పడుతుంది పెద్దవైతే అని చెప్పి అన్నాడు. నేనేం చేశానంటే ఆల్రెడీ డిమార్ట్లో ఒకసారి 2 కుండీలు అయితే తీసుకున్నాను. ఇంకా ఫైనల్గా మా చెర్రీ ఏమన్నాడంటే, మమ్మీ మనము వెళ్ళిపోదాము, ఎండ ఎక్కువగా ఉంది, మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకొద్దాము అన్నాడు. ఇంక ఫైనల్గా చూసారా అక్కడ కొబ్బరి ముక్కల్లా ఉన్నాయి కదా, అవి కూడా తీసుకున్నా, కాస్త ఆక్సిజన్ బాగా అందుకుంటుందని చెప్పి. ఇంకా నేను మా చెర్రీ అయితే ఆటో మాట్లాడేసుకున్నాం, లేకపోతే అవన్నీ ఎక్కడ తీసుకెళ్తాం మేమైతే. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ చూడండి అవి బూజు పట్టినాయో డస్ట్ ఉందని శుభ్రంగా అయితే హ్యాపీగా క్లీన్ చేసేసింది మా అమ్మ అయితే. చూడండి ఎంత గుడ్ గర్ల్ మా అమ్మ. ఇంకా అవైతే మా అమ్మ ఎండలో పెట్టడానికి వచ్చింది. ఇక్కడ నా చిట్టుదల్లి చూడండి ఏం చేస్తుందో. మా అమ్మ అయితే చాలా స్లోగా వెళ్తుంది. ఇక్కడ ప్రిన్స్ అయితే పడుకున్నాడు. ఇంకా వీడు కూడా నీరసం వచ్చి అలా ఢామ్ అని పడిపోయాడు. ఇక్కడ వాళ్ళిద్దరు చూడండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చాలా పెద్దవి తీసుకెళ్ళి బయట పెడుతున్నారు. చూడండి వీళ్ళిద్దరు. ఏముంది ఇందులో, నీ దైద్యం తప్ప నాకేం కనపడతలేదు. అయితే వెదర్ అయితే చాలా హాట్గా ఉంది. నేను ఫస్ట్ 2 రోజులు వర్షం వచ్చింది కదా అనుకున్నాను. ఇంకా మా ప్రిన్స్ కూడా నిద్ర లేపేశాను.
వాడిని తీసుకెళ్ళలేదని చెప్పి ఫీల్ అయ్యాడు. చాలా దూరం నడిచి వెళ్ళాలమ్మా అన్నయ్య, నేనైతే ఫాస్ట్గా వెళ్ళిపోతామని చెప్పి అన్నాను. ఇక్కడ చూడండి వాళ్ళ అన్నయ్య ఏదో ఒకటి అల్లరి పనులు చేస్తూనే ఉంటాడు. వీళ్ళు అసలు చాలా గోల్ చేస్తున్నారు, భరించలేనంత. ఫస్ట్ అయితే మేము ఊరికి అలా అయితే పెట్టాను, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చెర్రీతో పెట్టించాలి అని చెప్పి నేను పెట్టాను. ఇక్కడైతే మట్టి తీసుకురాలేదు. తర్వాత చెర్రీ వెళ్తానన్నాడు. అక్కడ అవన్నీ వాడే సెట్ తీసుకున్నాడు అని వాడి గురించి చెప్తున్నాడు. వాడి టేస్ట్ అయితే సూపర్గా ఉందని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ మొక్కలు చూపించాను కదా మీకు, వాటర్ కూడా తీసుకొచ్చాను పోద్దామని. ఇక ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈరోజు. సో హ్యాపీ, ఎందుకంటే మా బట్టలన్నీ ఆరిపోయినాయి కదా కాబట్టి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మళ్ళా వీడు ఏం చేస్తున్నాడని చూడండి. కాలుకైతే పాపం మన క్రాకర్స్ పైన పెట్టేసాం, అయితే ఏమంటే చెర్రీ తీసేసాను మమ్మీ అన్నాడు. తర్వాత తీస్తా అన్నాడు. పాపం అక్కడ క్రాకర్ ఒకటి గుచ్చుకుందంట. గబగబా పసుపు అది రాసాము. ఇంకా వాడు తర్వాత ఏదైనా చిన్న దెబ్బ తగిలినా చాలా ఫీల్ అయిపోతాడు. ఇక్కడ వీళ్ళ అమ్మమ్మ ఏం చెప్తుందంటే, బకెట్లు ఉంటాయి కదా మనకి, ప్లాస్టిక్ బకెట్లో పెట్టండి మొక్కలు అంటుంది. ఇంత అందమైన మొక్కలు తెచ్చి ఇందులో పెట్టమంటుంది ఏంట్రా అని కాసేపు నవ్వుకున్నాము. ఈ చెర్రీ యూజ్ రైట్ హ్యాండ్ అని చెప్తుంటే కానీ లెఫ్ట్ హ్యాండ్ యూజ్ చేస్తాడు. నా హ్యాండ్ అదే అని చెప్తున్నాడు వాడు, చూడండి. ఇంకైతే మట్టి తీసుకురావాలి. ఇంకా క్లైమేట్ కూడా చేంజ్ అవుతుందని కాస్త భయం వేస్తుంది. ఇంకా ఇప్పటి నుంచో మొక్కలు కావాలి. మొక్కలు ఎప్పుడో కొన్నా నా 2 కుండీలు డీమార్ట్లో. నేనైతే పాపం మొక్కలు తెస్తానంటున్నావమ్మా తీసుకురావట్లేదు అంటుంది. విజయవాడ నుంచి తీసుకొద్దాం అనుకున్నా, మళ్ళా ఈ ట్రావెల్ చేయడం అనేది పెద్ద కష్టమైంది. బుడ్డమ్మ ఉంటుంది, ఇంకా పెద్ద బ్యాగు, ఇవన్నీ ఎలాగా ఏంటి అని చెప్పేసి ఇంక నేను తీసుకురాలేదు. ఇంకా ఫైనల్గా అయితే ఎలా అయినా మొక్కలు అయితే అనుకోకుండా సెట్ చేసాము. ఇంకా మా అమ్మ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయింది. పాపం మొక్కలు అంటుంది. ఇంటి ముందు అలా మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది కదా అని. ఇదివరకు పెంచేవాళ్ళు, ఇప్పుడైతే కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడైతే చూపించారు. నేను కూడా కొంచెం తీసుకురావడం వల్ల చూడండి బాగా చూపిస్తున్నాను మీకు ఎలాగా సెట్ చేయాలి. ఇది స్మాల్ రోజ్ వచ్చింది, ఇంక ఇలా సెట్ చేశాను. ఇంకా సెట్ చేసిన తర్వాత ఇక్కడ మా చిట్టుతల్లి చూడండి మొక్కల్ని ఎలాగా చూస్తుంది. ఇది ఎవరు కొన్నారు మమ్మీ అంటుంది. ఇంక ఫైనల్గా రొటీనే. నేను ఇక్కడికి వచ్చానంటే కాస్త మెట్లు కూడా మాప్ పెట్టేస్తాను నేను, లేదంటే వాటర్ పోసి కడిగేస్తాను. నాకైతే నీట్గా ఉండాలి. ముగ్గులు కూడా పెట్టుకుంటుంది. ఇక్కడ మా చిట్టుతల్లి నవ్వుతుంది వీడియో తీసుకుంటున్నానని. ఇంకా బట్టలు అయితే మడత పెట్టాలి. ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి కదా, అన్నీ ఒకసారి మడత పెడదాం అనుకుంటున్నాను. ఇంకా ఎంత నీట్గా పెట్టినా మా వాళ్ళు మాత్రం అటు తిప్పి ఇల్లంతా చండాలం చేయాలంటే ఫస్ట్ అనమాట. గిన్నెలు కూడా క్లీన్ చేస్తుంది మా అమ్మ. ఏం వండుతుంది అని చూసేసరికి ఇక్కడైతే దొండకాయ ఫ్రై చేస్తుంది. అమ్మ అనుకున్నా. ఇక్కడైతే ఇంకో కర్రీ ఏం చేసిందని అంటే సొరకాయ కర్రీ చేసింది. కర్రీ అయితే సూపర్ డూపర్గా ఉంది. నేను చేశాను కాబట్టి ఆ గరిట చూడండి అక్కడ అలా ఉండిపోతే నాకు చాలా భయం వేస్తుంది, ఎందుకంటే నా చెయ్యి కాలుతుందని. హలో ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఫైనల్గా అయితే స్నాక్స్ ఏమైనా ఉన్నాయా అని చూసాను, కానీ స్నాక్స్ బాక్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఖాళీ చేశారు. ఇక్కడ ఫ్రిడ్జ్లో ఏమున్నాయని చెప్తే నేనైతే థమ్స్అప్ తీసుకొచ్చాను వచ్చేటప్పుడు. ఇంకా వాడు కొంచెం అయితే తాగాడు. మళ్ళీ ఈరోజు వచ్చి అడుగుతున్నాడు, చెల్లుంది కదా తను లేనప్పుడు తాగమ్మా అని చెప్పన్నాను. అయితే మా తమ్ముడు 2 ఈ బిస్కెట్ ప్యాకెట్స్ తెచ్చాడు. నేను మార్నింగ్ వీళ్ళు ఏదో కావాలంటే, ఇంకా వీళ్ళిద్దరు ఇంట్లో ఉంటారు కదా చిన్నపిల్లలు, ఏదో ఒకటి అడుగుతారని ఆల్రెడీ నా చుట్టూ తల్లి ఏదో ఒకటి స్టార్ట్ చేసింది. దానికి అన్నం తిన్న తర్వాత పెడతాను అన్నాను. ఇంకా ఫైనల్గా అయితే వీళ్ళు మట్టి ఆల్రెడీ తీసుకొచ్చారని చెప్పాను కదా, దాంతో నేను మొక్కలు వేయడం స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి మా ప్రిన్స్ కూడా వస్తున్నాడు. నేను ఎక్కడ ఏదన్నా గుచ్చుకుంటుందని చెప్పి చేయి పెట్టుకంటే కొంచెం రాళ్ళు, మట్టి, నెక్స్ట్ ముళ్ళులు ఉంటాయి కదా రోజ్ ఫ్లవర్స్లో, అందుకని చెప్పేసి అక్కడ చాలా జోకులు వేసుకుంటూ కాసేపు మేమైతే పనిచేసుకున్నాము. అసలు ప్లాంట్స్ పెంచడం అనేది చాలా మంచిది, ఎందుకంటే చాలా బాగుంటుంది. నేచర్ మార్నింగ్ అలా కూర్చున్నాం అంటే అక్కడ కాస్త పీస్ఫుల్గా కూడా ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పాను, ఇవి నీకు తీసుకొచ్చాను కదా, సో నువ్వు రోజు నీట్గా పెంచుకో, వాటర్ అది పోసుకుని. ఇదే నువ్వు బాగా కొంచెం ఇంప్రూవ్ చేస్తే కనుక నీకు ఇంకా తీసుకొస్తాను, ఇలా డాబా పైన కూడా మనం పెట్టుకుందాము అని చెప్పన్నాను. ఇంకా మా వాళ్ళందరూ లైన్లో మొత్తం అన్నిటిని చేస్తాడు. వీళ్ళ ఫ్రెండ్ శశి ఉన్నాడు, వాడు వచ్చి పాపం కొంచెం హెల్ప్ చేశాడు. వాడు వెళ్ళి ఆ కుండలో సరిపోకపోతే ప్లాస్టిక్వి తీసుకొచ్చాడు. ఇంకా
ఇంకా మట్టి తీసుకొచ్చాడు. ఎవరైనా ఒకళ్ళు హెల్ప్ ఉంటేనే కదా మనం ఒక్కటే చేయలేం కదా. ఇక్కడ అందరూ అయితే చాలా ఎగ్జైట్గా చూస్తున్నారు మా మొక్కలు ఎలా ఉంటాయని. మా అమ్మ నుంచొని చూస్తుంది. అక్కడ ఉంది కదా మా ఓనర్ ఆవిడ చిన్ని, మేము అక్క అంటాం దాన్ని. తను కూడా వచ్చింది. ఏం ప్లాంట్స్ తెచ్చావు ఏంటి శైలు అని. తను ఏం చెప్పింది అనుకుంటారు, అసలు మొక్క ఎంత ఉంటుంది అంటే 50 రూపాయలు అని చెప్పింది. అక్కడికి వెళ్తే 50 రూపాయలు కూడా లేదు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? ఇంకా మొక్కలకు కూడా కాస్త కొంచెం కొంచెం వాటర్ అయితే పెట్టాను, వేస్తాను ఇక్కడ. ఇంకా తర్వాత చూడండి, ఎక్కువ వాటర్ అయితే పోయొద్దన్నారు, అంటే కాస్త తడపాలి కదా. ఇంకా తడిపిన తర్వాత వాటర్ అంతా అప్లై చేసేసిన తర్వాత అక్కడ అమ్మయ్య మొక్కలు అయితే సెట్ అయిపోయినాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం మేము. చూడండి, రోజ్ ఫ్లవర్స్ వచ్చేసి 3 తీసుకున్నాను. ఇక్కడ ఇవి కొబ్బరి మొక్కల్లాగా కనిపిస్తున్నాయి కదా మీకు, అవి కూడా యాక్చువల్గా ఇవి ఎంత పడినాయి ఏంటనే చెప్పలేదు కదా. ఇవి వచ్చేసరికి పెద్ద పెద్దవి ట్రీస్ 400 పడినాయి, ఇవి 150 అయింది. కాకపోతే మొత్తం 700 800 అయింది. నేనైతే తగ్గించండి అని చెప్పన్నాను, తగ్గించారు. నేనైతే 700 ఇచ్చేసి తీసుకొచ్చేసాను. ఎందుకంటే మొక్కలు కావాలనుకున్నప్పుడు మనం అమౌంట్ పెట్టాలి కదా. రోజులు మారిపోయాయి, అసలు మామూలుగా లేవు కాస్ట్ అయితే. నేనైతే చాలా తక్కువ కాస్ట్ ఉంటాయేమో అనుకున్నాను, కానీ తక్కువ కాస్ట్ అయితే లేవు. మొక్కలు పెట్టగానే అసలు చాలా నీట్గా ఉంది. చూడండి, మొత్తం అంతా క్లీన్ చేసుకున్నాను. అదంతా మట్టి అయిపోయింది అక్కడ. ఇంకా మట్టి అయిపోతే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇంక మా అమ్మ అక్కడ కూర్చొని చూసుకుంటుంది కింద ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి. మా అమ్మ కూడా చెప్పింది మొక్కలు పెట్టడం వల్ల చాలా బాగుందమ్మా అని చెప్పింది. మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఫైనల్గా అయితే సన్సెట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ ఈ చిట్టు తల్లిది, వాళ్ళ అన్నయ్యది, వాళ్ళ చిన్న అన్నయ్యదంట. చిన్నదేమో వాళ్ళ చెల్లి, తర్వాత వాళ్ళ అన్నయ్య అంట. తర్వాత నేను చూసుకుంటున్నాను, అసలు నేను ఎంతలా అయిపోయాను బాబు, ఇంతలా అయింది నా ఫేస్ అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఇక్కడ చాలా అల్లరి చేస్తున్నారు, నా గ్లో పోయింది అనుకుంటున్నాను. ఇక్కడైతే ఒక ప్లాంట్స్ మళ్ళా ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ వీళ్ళైతే వెళ్ళి ఆడుకుంటున్నారు. ఎవరో ఒక అబ్బాయిని అయితే ఏడిపిస్తున్నారు. ఏం చేస్తున్నారు పైకి రండి అంటే రావట్లా పాపం, అప్పుడే కిందకి వెళ్ళారు. హాలిడేస్ వచ్చాయి కానీ వీళ్ళు కూడా విజయవాడలో ఎలా ఉంటాం ఇక్కడ కూడా ఇలాగే లాక్ అయిపోతారు వీళ్ళు. ఫైనల్గా అయితే ఆడుకుని అయితే మా ఇంటికి పైకి వచ్చేసారు. ఇంకా వచ్చిన తర్వాత వీళ్ళకి ఏదో పానీపూరి కావాలి, అది కావాలి, ఇది కావాలంటున్నారు. వీడు ఎవరినో బాగా ఇబ్బంది పెట్టారు. ఇంక పానీపూరి కూడా తెప్పించాను, చెర్రీలు తీసుకొస్తాడు. మా అమ్మ అయితే కాస్త తలపోటు అంటే కాటు ఇచ్చింది. ఇక్కడ ఎగ్ పఫ్ అండ్ పానీపూరి ఇంకా చెర్రీ అయితే తీస్తున్నాడు. ఇక్కడ ఒక్కొక్కరు వచ్చి అయితే కబుర్లు చెప్తున్నారు. ఇక్కడ తినడానికైతే ఇవి బాగా తింటారు, భోజనం అయితే అస్సలు చేయరు వీళ్ళు. చదువుకోండి. ఫైనల్గా అయితే టేస్ట్ చేశారు పానీపూరి. నేనైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే నాకు భయం వేస్తుంది ఏమని తినాలంటే గ్యాస్ ఫామ్ అయ్యిద్దని. వీళ్ళు చిన్నపిల్లలే కదా, డైజెషన్ బాగానే ఉంటుంది, నాకు ఉంటుంది. కానీ నాకు ఆ టైంలో ఇంకెందుకో తినాలనిపించలేదు, నాకు పని ఎక్కువైపోయిందని. వీడి ఫ్రెండ్, వాడి ఫ్రెండ్, చెర్రీ ఫ్రెండ్. ఇంక మా చిట్టు తెల్లి అయితే పానీపూరి అంటే చాలా ఇష్టంగా తింటుంది. నేను అందుకే పూరీస్ మాత్రమే తీసుకొస్తాను ఇంటికి, కాస్త సాస్ పెట్టి ఇచ్చేస్తే తినేస్తుంది. ఆమ్లెట్ చూడండి ఎంత దారుణంగా వచ్చిందో. మా చెర్రీ ఆమ్లెట్ వేయమంటే అలా వేసాను. అంత చిరాకు ఉంటుంది. ఫైనల్గా అయితే మొత్తం అంతా క్లీన్ చేస్తాను. సండే కదా, రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలి, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి. అందరం ప్యాక్ చేసేస్తాను బ్యాగ్స్ కూడా. ఇంకా అయితే మా చెర్రీకి బాదం పప్పు అండ్ జీడిపప్పు కూడా మేము తీసుకున్నాము. వాడికి ఇష్టంగా తింటాడు డ్రై ఫ్రూట్స్, ఎందుకంటే మరి ఇంకా ఏమీ ఫ్రూట్స్ తీసుకెళ్ళకూడదు, ఫ్రూట్స్ తీసుకెళ్ళి స్నాక్స్ తీసుకెళ్ళకూడదు, నాట్ అలౌడ్. సో అందుకని చెప్పేసి రేపు మార్నింగ్ నేను మళ్ళీ మైదా పిండి కాస్తుంటే కలిపేసాను, ఎందుకంటే మళ్ళీ లేట్ తెచ్చాడు పప్పు. అందుకని చెప్పి నానదు కదా, రేపు బాగోదని చెప్పి నేను ఇంక ఫైనల్గా గిన్నెలు కూడా క్లీన్ చేసేసుకున్నాను. రేపు మైదా పిండి చిన్న చిన్న బోండాలు అయితే వేసేస్తాను. బట్టలు కూడా డ్రై అయిపోతున్నాయి. ఇంక మీరైతే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఫైనల్గా చూడండి, మార్నింగ్ గాజు గ్లాసులు ఒకటి ఉన్నవి, అవి మీద క్లీన్ చేశాను. క్లీన్ చేస్తే బౌల్స్ మా తమ్ముడు అన్నాడు, మా అమ్మాయిని తీసుకుపోవే అవి మీ ఇంటికి అంటున్నాడు. మాకెందుకు అవి, వాళ్ళు పిన్నివి అవన్నీ, వాళ్ళ పిన్ని వస్తువులు, నేనైతే ఏమీ తీసుకోకూడదు అనుకున్నాను. వీడైతే ఏం చేస్తున్నాడంటే ఆ బౌల్స్ అన్ని నీట్గా పెట్టేశాడు. పైన కాస్త డస్ట్ ఉంది మమ్మీ అని వాడు క్లీన్ చేస్తున్నాడు. అయ్యో మార్నింగ్ మాప్ పెట్టేశాను కదా అన్నాను. ఇంకా ఫైనల్గా అయితే మా ఇల్లు అయితే ఎంత గందరగోళంగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.